మీరు మీ పల్లెటూరి ఇంటి గేటు దగ్గర నిలబడినట్లు ఊహించుకోండి. ఇది మీ స్నేహితుడి కథా ప్రారంభం. గేటు దగ్గర మీరు వృద్ధురాలిగా ఉన్న తల్లిని చూడండి. ఆమె కుర్చీలో పడుకుంది. గోపి ఆమెను చూసి, అమ్మా, నేనే గోపి అని చెబుతాడు. తల్లి గోపిని గుర్తుపట్టడానికి గడిపే సమయం తీసుకుంటుంది. ఆమె అనుమానం పెరుగుతుంది. కమల గోపికి అర్థం చేసుకుంటుంది, తప్పుగా ఉందని చెప్పుతుంది. గోపి తన పిల్లల చదువుల గురించి చెప్పడం ప్రారంభిస్తాడు. గోపి తన తల్లిని పట్ల నిర్లక్ష్యంగా ఉంటాడు. గోపి తల్లికి డబ్బులు పంపాలన్నప్పుడు గోపి కష్టాలను గుర్తు చేసుకుంటాడు. తల్లి శీతలలో నిద్రపోతుంది. ఎర్ర దుప్పటి కోసం అడుగుతుంది. గోపి, నేను ఒక దుప్పటి పంపిస్తానా అని నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తాడు. కమల తన తల్లిని చూసి నిరాశగా ఉంటుంది. అమ్మ యొక్క ఒంటరితనం, నిర్లక్ష్యం, ఆశలు చిరిగిపోయిన దుప్పటిలో కనిపిస్తాయి. ఈ కథలో కుటుంబ అనుబంధం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోండి. మీరు ఇప్పటికీ కుటుంబాన్ని గౌరవిస్తారా? మీ అభిప్రాయాలను పంచుకోండి. ఈ కథ మీకు ఏం గుర్తు చేస్తుంది? మీ కుటుంబం గురించి దయచేసి మీ ఆలోచనలను పంచుకోండి. తెలుసుకోండి, గోపి వంటి ఇలాంటి వ్యక్తులు నిర్లక్ష్యం మరియు మానసిక వైరాగ్యం నుండి తప్పించుకోవాలి. మనం సాంప్రదాయ విలువలను కలిగి ఉండాలి మరియు వృద్ధులకు గౌరవం ఇవ్వాలి. మీరు కుటుంబాన్ని ఎలా నిర్మించాలి? అణు కుటుంబం లేదా ఉమ్మడి కుటుంబం? మీరు కుటుంబం అంటే ఏమి భావిస్తున్నారు? అది ఎంతో కీలకమైనది. మీరు మీ వృద్ధుల పట్ల ప్రేమ మరియు శ్రద్ధ చూపించాల్సిన సమయం ఇప్పుడు ఉంది. గడిచిన రోజుల ఆలోచనను పట్టించుకోండి. మీ కుటుంబాన్ని వెలుగులోకి తీసుకురావండి. కుటుంబ సభ్యుల మధ్య బంధాలను ఆనందంగా పెంచండి. చివరగా, మీ కుటుంబంతో కలిసి మీ జ్ఞాపకాన్ని పంచుకోండి. ఇది మీకు గోపి కథ గుర్తు చేస్తున్నట్లయితే దయచేసి పంచుకోండి. మీరు మీ కుటుంబం గురించి ఎంత ప్రేమను మరియు శ్రద్ధను చూపిస్తున్నారు? ఆలోచించండి.